యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ ప్రత్యేకతలు. యాదగిరిగుట్ట స్వయంభూక్షేత్రం అంటే ఇక్కడ స్వామి మానవ హస్తాలతో ప్రతిష్ఠించబడలేదు, స్వయంగా వెలసిన దివ్యక్షేత్రం. అందుకే ఇక్కడ ప్రదక్షిణకు ప్రత్యేక ఫలితం. ఇక్కడ ఒకే గుట్టలో జ్వాలానరసింహుడు, యోగానంద నరసింహుడు, గండబేరుండ నరసింహుడు, లక్ష్మీనరసింహుడు అని అనేక రూపాలలో స్వామి దర్శనమిస్తాడు. గిరిప్రదక్షిణ అంటే ఈ అన్ని రూపాల చుట్టూ భక్తితో తిరిగినట్లే. పురాణ కథల ప్రకారం యాదవ మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. అందుకే ఈ ప్రాంతం తపోభూమిగా ప్రసిద్ధి. ఇక్కడ నడిచే ప్రతి అడుగు తపస్సుతో సమానమని భక్తుల నమ్మకం. యాదగిరిగుట్ట ప్రదక్షిణ చేస్తే మానసిక వ్యాధులు, భయాలు, నిద్రలేమి, దుఃఖం తగ్గుతాయని జనవిశ్వాసం. నరసింహస్వామి భయనాశకుడు. నరసింహుడు సింహస్వరూపం. అందుకే ఈ గుట్ట చుట్టూ నడిచే భక్తుడు భయం వదిలి ధైర్యం పొందుతాడు అనే భావన. యాదగిరిగుట్ట అంటే మన హృదయం. నరసింహుడు అంటే మనలోని ధర్మశక్తి. ప్రదక్షిణ అంటే ఆ ధర్మాన్ని చుట్టూ మన జీవితం తిరగడం. అంటే సమస్యల చుట్టూ దేవుణ్ణి పెట్టడం కాదు, దేవుని చుట్టూ సమస్యలను పెట్టడం. యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ అనేది భయనాశక నరసింహున చుట్టూ మన అహంకారాన్ని విడిచిపెట్టి ధైర్యంతో తిరిగే దివ్యయాత్ర. ఇంతకీ గిరి ప్రదక్షిణ ఎప్పుడు చెయ్యాలో చెప్పలేదు కదా. ప్రతీ నెలా స్వామివారి నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు